దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు సరికొత్త విజన్ ప్రతిపాదించారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలు సమిష్టిగా ఆర్థిక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. చెన్నై సమీపంలో జరిగిన 31వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను కుప్పం మీదుగా అనుసంధానించే బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. 3 రాష్ట్రాల మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పడితే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. ఇక దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉమ్మడి లాజిస్టిక్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని, దక్షిణ విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలని సూచించారు. యూనివర్సిటీలు, నైపుణ్య సంస్థలతో కలిసి ఉమ్మడి స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2047 నాటికి దక్షిణ భారతం $10 ట్రిలియన్ పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ జీడీపీలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 31% ఉందని, భవిష్యత్తు భారత ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. మరోవైపు నీటి భద్రతపైన చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కావేరీ బేసిన్కు తరలించాలని సూచించారు. గంగా కావేరీ అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. 9, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజన, ఆస్తుల అంపుల పంపకం, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన మరో 16,000 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం వేగంగా సహాయం అందించుకునేందుకు ప్రత్యేక దక్షిణ విపత్తు నిర్వహణ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు ప్రతిపాదించారు. మొత్తంగా ఈ సమావేశంలో చంద్రబాబు కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యలను మాత్రమే ప్రస్తావించకుండా దక్షిణ భారతం మొత్తం అభివృద్ధికి ఒక సమగ్ర కార్యాచరణను ప్రతిపాదించారు. రవాణా, నీరు, విద్యుత్, నైపుణ్యాలు, లాజిస్టిక్స్, పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రాల మధ్య సమన్వయంతో పనిచేస్తే దక్షిణాది భారత ఆర్థిక అభివృద్ధికి మరింత బలమైన చోదక శక్తిగా మారుతుందని చంద్రబాబు ప్రతిపాదనల సారాంశంగా నిలిచింది.